శివపార్వతుల కళ్యాణం ఈ జగత్తులో అత్యంత మనోహరమైన దృశ్యం. ఆది దేవుడైన పరమేశ్వరుడు ఆదిపరాశక్తి అంశ అయిన పార్వతీదేవిని పరిణయమాడిన అపురూప ఘట్టం. శివపార్వతుల కళ్యాణం గురించి శివపురాణంలోనూ వాయుపురాణంలోనూ అలాగే స్కాంద పురాణంలోనూ మహాకవి కాళిదాసు రచించిన కుమార సంభవంలోనూ అత్యంత అద్భుతంగా వర్ణించబడి ఉంది. దక్షయజ్ఞం సమయంలో తన భర్త శివుడికి జరిగిన అవమానం చూసి తట్టుకోలేకపోయిన సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది. దాంతో తాను అమితంగా ప్రేమించే తన భార్య సతీదేవి ఇక లేదని తెలుసుకున్న పరమేశ్వరుడు ఎంతగానో దుఃఖిస్తాడు. సతీ వియోగంతో పూర్తిగా వైరాగ్యంతో నిండిపోయిన పరమేశ్వరుడు అన్నీ విడిచిపెట్టి ధ్యానముద్రలోకి వెళ్ళిపోతాడు. దీనితో సృష్టిలో సమతుల్యత దెబ్బతింటుంది. శివుడు తన కోసం పడుతున్న వేదనను చూసి చలించిపోయిన జగన్మాత తిరిగి భూమిపై అవతరించాలని నిశ్చయించుకుని పర్వతరాజు హిమవంతుడు మైనాదేవిలకు పుత్రికగా జన్మిస్తుంది. పర్వతరాజు పుత్రిక గనుక ఈమెకు పార్వతీ అనే పేరు వచ్చింది. పార్వతి చిన్నతనం నుండి శివుడి మీదే తన మనస్సును లగ్నం చేసి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందాలని పరితపిస్తూ ఉండేది. అయితే పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవాలనుకోవడం హిమవంతునికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. రాజభవనాల్లో హంసతూలికా తల్పాలపై పెరిగిన తన కుమార్తెని నిత్యం శ్మశానంలో తిరుగుతూ మంచుకొండల్లో ఉండే శివుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటని హిమవంతుడు అనుకుంటుండేవాడు. దాంతో నిరంతరం శివనామస్మరణతో గడుపుతున్న పార్వతీదేవి దగ్గరకు వెళ్లిన హిమవంతుడు శివుడు మన హోదాకి తగడని, శివుడిని మరిచిపొమ్మని ఆమెకు ఎన్నో రకాలుగా చెప్పి చూస్తాడు. హిమవంతుడు ఎన్ని రకాలుగా చెప్పి చూసినా సరే పార్వతీదేవి నేను శివుడిని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చుంటుంది. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన నారదుడు హిమవంతుడితో పార్వతీదేవి సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపమని, దక్షయజ్ఞంలో అగ్నికి ఆహుతైన సతీదేవే మరుజన్మలో పరమేశ్వరుడిని వివాహం చేసుకోవడానికి నీ ఇంట ఇలా జన్మించిందని పార్వతీదేవి జన్మరహస్యాన్ని చెబుతాడు. దాంతో ఎంతో సంతోషించిన హిమవంతుడు పార్వతిని తీసుకుని కైలాసానికి చేరుకుంటాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు ధ్యానముద్రలో ఉండగా ఆయనకు నమస్కరించిన హిమవంతుడు, పరమేశ్వరా, నా కుమార్తె పార్వతీ మిమ్మల్ని వివాహం చేసుకోవాలని పరితపిస్తుంది. ఇక నుండి ఆమె మీకు సేవలు చేసుకుంటూ మీ సాన్నిధ్యంలోనే గడుపుతుంది అని చెప్పి పార్వతీదేవిని కైలాసంలో విడిచి వెళ్ళిపోతాడు. అప్పటినుండి పార్వతీదేవి కైలాసంలో ఉంటూ శివుడికి పూజలు నిర్వహిస్తూ శివనామస్మరణ చేస్తూ గడుపుతుంది. ఇదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి తనకు శివతేజస్సు నుండి పుట్టే పుత్రుడి చేతిలో తప్ప మరెవరితోనూ మరణం లేకుండా వరం పొందుతాడు. భార్య వియోగ దుఃఖంతో వైరాగ్యంలో ఉన్న పరమేశ్వరుడు పెళ్లి చేసుకుని పిల్లవాడిని కనడం ఇక అసాధ్యమని భావించిన తారకాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో తనకిక ముల్లోకాలలో ఎదురే లేదని విర్రవీగుతూ దేవతలను ఋషులను ఇబ్బంది పెడుతూ యజ్ఞవాటికలను నాశనం చేస్తూ ఉంటాడు. తారకాసురుడు పెట్టే బాధలను భరించలేని దేవతలు భయంతో బ్రహ్మలోకానికి వెళ్లి తారకాసురుడి బారి నుండి తమను రక్షించమని వేడుకుంటారు. వారి మొరను ఆలకించిన బ్రహ్మ తారకాసురుడి మరణం ఒక్క శివతేజస్సు నుండి జన్మించే బాలుడు వల్లనే సాధ్యం అవుతుందని, వెంటనే మీరు శివపార్వతులు ఒక్కటయ్యేలా చూడమని చెబుతాడు. దాంతో దేవతలు కామదేవుడు అయిన మన్మధుడు దగ్గరకు వెళ్లి అతడికి తారకాసురుడు వరం గురించి వివరించి, నీవు ఎలాగైనా సరే సతీవియోగ దుఃఖంతో తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరుడికి పార్వతీ పట్ల అనురక్తి కలిగేలా చెయ్యమని అడుగుతారు. దేవతలంతా కలిసి అడగడంతో కాదనలేకపోయిన మన్మధుడు రతీ సమేతంగా కైలాసానికి చేరుకుంటాడు. మన్మధుడు శివుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి రాగానే అక్కడ వసంతం ముందే వచ్చిందా అన్నట్లుగా పుష్పాలన్నీ వికసించి పరిమళాలను వెదజల్లుతాయి. దాంతో ఈ హఠాత్ పరిణామానికి రెప్పపాటు కళ్ళు తెరిచిన పరమేశ్వరుడు తిరిగి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. దాంతో అక్కడే ఉన్న మన్మధుడు మోహాన్ని పుట్టించే చూతమనే బాణాన్ని ఎక్కుపెట్టి శివుడి పైన ప్రయోగిస్తాడు. అదే సమయంలో పార్వతీదేవి శివుడిని సేవించటానికి సమీపిస్తుంది. మన్మధుడు సంధించిన బాణం ప్రభావంతో కళ్ళు తెరిచిన పరమేశ్వరుడికి ఎదురుగా అతిలోక సుందరి అయిన పార్వతీదేవి కనిపిస్తుంది. దాంతో శివుడిలో పార్వతీ పట్ల రక్తి పుట్టడానికి ఇదే మంచి సమయం అని భావించిన మన్మధుడు అరవిందం అనే పుష్ప బాణాన్ని శివుడి మీద ప్రయోగిస్తాడు. ఆ మన్మథ బాణ ప్రభావానికి లోనైన పరమేశ్వరుడు పార్వతీదేవిని ఓరకంటితో చూస్తూ ఆమె తీసుకువచ్చిన పూలమాలను స్వీకరిస్తాడు. దాంతో మన్మధుడు వెంటనే శివుడిపైన సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఒక్క క్షణం పాటు ఆ అస్త్ర ప్రభావానికి లోనైన పరమేశ్వరుడు పార్వతీ పట్ల ప్రేమానురాగాలను కురిపిస్తాడు. వెంటనే ఆ అస్త్రం ప్రభావం నుండి బయటకు వచ్చిన ఈశ్వరుడు ఇంద్రియాలను నిగ్రహించుకుని
తన తపోభంగానికి కారణం ఎవరిని చుట్టూ చూడగా ఎదురుగా మన్మధుడు కనిపిస్తాడు. దాంతో పరమేశ్వరుడికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇక మరుమారు ఆలోచించని పరమేశ్వరుడు మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మీపటలం చేసేస్తాడు. తన భర్త తన కళ్ల ముందే బూడిద కుప్పగా మారిపోవడంతో ఎంతో దుఃఖించిన రతీదేవి దీనంతటికీ కారణమైన దేవతలను నిందిస్తుంది. దాంతో దేవతలందరూ కలిసి పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ, మన్మధుడు లోక కళ్యాణం కోసం తారకాసురుడి సంహారం కొరకే ఈ పని చేశాడు, కాని కావాలని చెయ్యలేదని అతడిని క్షమించమని వేడుకుంటారు. దాంతో రతీదేవి పడుతున్న బాధను చూసి చలించిన పరమేశ్వరుడు, ఓ సాధ్వి, బాధపడకు. నీ భర్త చితాభస్మాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు. అతడు త్వరలోనే శ్రీకృష్ణుడు పుత్రుడు ప్రద్యుమ్నుడిగా జన్మించి నిన్ను వివాహం చేసుకుంటాడు. అంతవరకు నీ భర్త బయటవారికి ఎవరికీ సశరీరంతో కనపడకపోయినా సరే నీకు మాత్రం శరీరంతోనే కనిపిస్తాడు అని వరమిచ్చి తిరిగి ధ్యానముద్రలోకి వెళ్ళిపోతాడు. దాంతో తన పైన శివానుగ్రహం కలగాలంటే అది ఇతరులు పుట్టించే మోహం వల్ల సాధ్యం కాదని గ్రహించిన పార్వతీదేవి హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న శృంగి తీర్థం వద్దకు చేరుకుని తన ఆభరణాలు అన్నీ తీసివేసి నారవస్త్రాలు ధరించి శివుడి కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. పార్వతీదేవి ఒంటి కాలిపై నిలబడి నిద్రాహారాలు త్యజించి పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ 3000 సంవత్సరాలు తపస్సు చేస్తుంది. పార్వతీదేవి శివుడి కోసం చేస్తున్న ఘోర తపస్సు వల్ల ఆమె తపోబలం నుండి వస్తున్న జ్వాలలు తట్టుకోలేక లోకాలన్నీ గజగజ వణికిపోతాయి. పార్వతీ తపస్సు వల్ల విశ్వం మొత్తం భస్మమైపోతుందని భయపడిన బ్రహ్మ, విష్ణువులు శివుడి దగ్గరకు వెళ్లి శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి ఒప్పిస్తారు. అయితే పార్వతీదేవి సంకల్పాన్ని పరీక్షించాలని భావించిన పరమేశ్వరుడు ఆమె దగ్గరకు సత్పురుషులను పంపించి రకరకాలుగా ప్రలోభపెడతాడు. పూర్తిగా శివనామస్మరణతో నిండిపోయిన పార్వతి వారి ప్రలోభాలకు ఏమాత్రం లొంగదు. దాంతో పార్వతిని తానే స్వయంగా పరీక్షించాలని భావించిన పరమేశ్వరుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ఆమె దగ్గరకు కుంటుతూ తూలుతూ వచ్చి, ఓ సాధ్వి, నీవు ఎవరు? ఇక్కడ ఈ కఠోర తపస్సు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో ఆ ముదుసలి బ్రాహ్మణుడిని చూసి నమస్కరించిన పార్వతి, అయ్యా, నేను హిమవంతుని కుమార్తెను. నా పేరు పార్వతి. శివుని ప్రేమను పొందడానికి ఇక్కడ తపస్సు చేస్తున్నాను అని చెబుతుంది. పార్వతి మాటలకు ఫక్కున నవ్విన ఆ మదుసలి బ్రాహ్మణుడు, అయ్యో, నిరంతరం శ్మశానంలో తిరుగుతూ ఒంటినిండా భస్మం పూసుకుని సర్పాలను ఆభరణాలుగా ధరించేవాడిని నువ్వు ఎలా భర్తగా కోరుకుంటున్నావు అని ప్రశ్నిస్తాడు. దాంతో చిరునవ్వు నవ్విన పార్వతి, అయ్యా, శివుడు సర్వాంతర్యామి. అన్నింటిలోనూ ఆయనే ఉన్నాడు. ఆయనే సమస్త సృష్టికి ఆధారం. నాకు ఆయన రూపం ముఖ్యం కాదు, ఆయన గుణమే ముఖ్యమని సమాధానం చెబుతుంది. అలా పార్వతిని ఎన్నో రకాలుగా పరీక్షించిన పరమేశ్వరుడు ఆమె భక్తి యుక్తులకు ముగ్ధుడై పార్వతీ ఎదుట తన నిజరూపంలో ప్రత్యక్షమవుతాడు. తన తపస్సుకు మెచ్చి తన ఎదురుగా శివుడు ప్రత్యక్షమవడంతో ఎంతో సంతోషించిన కాత్యాయిని ఆయన పాదాల మీద పడి నమస్కరిస్తుంది. దాంతో పార్వతిని దగ్గరకు తీసుకున్న పరమేశ్వరుడు, పార్వతీ, నీవు నా పట్ల చూపిన అచంచలమైన భక్తికి, దృఢ సంకల్పానికి నేను ప్రసన్నుడునయ్యాను. నీవు కోరుకున్న విధంగానే నిన్ను నా సహధర్మచారిణిగా స్వీకరిస్తున్నాను అని చెబుతాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఆమె నయనాలు ఆనందభాష్పాలతో నిండిపోతాయి. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోబోతున్నాడనే విషయం తెలుసుకున్న దేవతలు ఎంతో సంతోషిస్తారు. బ్రహ్మదేవుడు స్వయంగా వివాహ కార్యక్రమానికి ఋత్వికుడిగా వ్యవహరించగా విష్ణుమూర్తి పార్వతిని శివునికిచ్చి కన్యాదానం చేస్తాడు. దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ ఆ వివాహ మహోత్సవానికి హాజరవుతారు. అలా శివపార్వతుల కళ్యాణం ఎంతో రమణీయంగా, కన్నుల పండుగగా, కనక వైకుంఠంగా జరుగుతుంది. పార్వతీదేవిని వివాహం చేసుకున్న పరమేశ్వరుడు ఆమెను కైలాసానికి తీసుకుని వెళతాడు. తారకాసురుడి మరణం తన తేజస్సు నుండి జన్మించిన పుత్రుడి చేతిలోనే ఉంటుందని దేవతలు చెప్పిన మాటను మననం చేసుకున్న పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం పార్వతీదేవి వైపు తన మనసుని మళ్లిస్తాడు. అలా శివపార్వతుల శృంగార కేళి కొన్ని వందల సంవత్సరాల పాటు సాగుతుంది. ఇదిలా ఉండగా ప్రళయకారుడు అయిన రుద్రుడి తేజస్సు జగన్మాతలో నిక్షిప్తమయ్యి ఆమె గర్భాన పుత్రుడు జన్మిస్తే అతడు మహాశక్తివంతుడు అవుతాడని భయపడిన దేవతలు శివపార్వతులు సంగమిస్తున్న ప్రదేశానికి వెళ్లి శివతేజస్సు అమ్మవారిలోనికి ప్రవేశించకుండా ఆటంకాన్ని సృష్టిస్తారు. అలా వారు అడ్డుకోవడంతో శివుని వీర్యం పార్వతీదేవి గర్భంలోకి ప్రవేశించకుండా కిందకు పడిపోతుంది. ఈ హఠాత్ పరిణామానికి ఖిన్నురాలైన పార్వతీదేవి దీనికి కారణమైన దేవతల వైపు ఆగ్రహంగా చూస్తూ మీకు మీ భార్యలతో పుత్రసంతానం కలగదని శపిస్తుంది. అలా శివుడి నుండి బయటకు వచ్చిన శివతేజస్సు కిందకు పడిపోకుండా అగ్నిదేవుడు పట్టుకుంటాడు.
అంతకంతకు ప్రజ్వలితమవుతున్న శివతేజస్సుని భరించలేని అగ్నిదేవుడు దానిని భూదేవికి ఇస్తాడు. ఈ శివతేజస్సుని భరించే శక్తి లేదని భూదేవి దానిని గంగకు ఇస్తుంది. గంగ ఆ తేజస్సుని తట్టుకోలేక కైలాస శిఖరం సమీపంలో ఉన్న శరవణము అనే రెల్లు పొదలు ఉన్నటువంటి తటాకంలో ఆ తేజస్సుని జారవిడుస్తుంది. గంగ ప్రవాహ తాకిడికి 6 భాగాలుగా విడిపోయిన శివుని తేజస్సు ఈ తటాకంలోకి చేరగానే ఒక్కటిగా మారుతుంది. అలా ఆ రెల్లు పొదల మధ్యలో 6 ముఖములు 12 చేతులతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు బాలుడు జన్మిస్తాడు. అతడే షణ్ముఖుడు. శరవణంలో జన్మించిన షణ్ముఖుడిని పార్వతీదేవి పుత్రవాత్సల్యంతో అక్కున చేర్చుకుంటుంది. మునికన్యలైన కృత్తికలు కార్తికేయుడికి స్తన్యమిచ్చి పెంచుతారు. కైలాసంలో పెరిగి పెద్దవాడైన కుమారస్వామి దేవతలకు సేనాధిపత్యం తీసుకుని లోకకంటకుడు అయిన తారకాసురుడితో యుద్ధం చేసి అతడి మెడలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదించి అతడిని మట్టుబెడతాడు. అలా కుమారస్వామి తారకాసురుడు మెడలో ఉన్న శివుడి ఆత్మలింగాన్ని ఛేదించగా ఆ ముక్కలు ఆంధ్రదేశమైన 5 చోట్ల పడతాయి. ఆత్మలింగం పడిన ఆ 5 ప్రదేశాలనే పంచారామాలు అని పిలుస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.